వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ముక్కలు చాలా పలచగా కోసుకోవాలి. ముక్కలు ఇలాగా పలచగా కోసుకుంటే అన్ని ముక్కలను చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగా క్రాస్గా కోసుకోండి. ముక్కలు ఇలాగా క్రాస్గా కోసాను అనమాట. దొండకాయలన్నీ చూసారు కదా, ఇలాగా క్రాస్గా కోసుకుని ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇలాగ ఉన్న దొండకాయలేమో పండిపోయి అనుకోండి, పారేయండి. ఇవి కూర మొత్తము మెత్తగా అయిపోతుంది అనమాట ఫ్రై అయ్యేటప్పుడు. అలాగే మిరపకాయలు, ఉల్లిపాయలు, తెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ పోపుకి అనమాట వేసుకోవడానికి. నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. పోపులు వేసుకున్నాను, చిక్కట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. తెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ ఇది బాగా ఫ్రై అవ్వాలి. మన దొండకాయలు తినడం కూడా అంటాం కదండి. ఇప్పుడు చలికాలంలో దొండకాయలు తింటే వేడి కదా, ఇంక బాగుంటుంది. కొంతమంది దొండకాయలు నాకు కొయ్యడానికి టైం పడుతుంది, వేపడానికి కూడా అంటారు. అలాగే ఈ చలికాలం తింటే ఒంటికి ఆరోగ్యం అన్నమాట, వేడి చేస్తుంది. ఎండాకాలం అయితే వేడి ఉంటుంది కాబట్టి వేడికి దొండకాయలు అంతగా తినరు. ఈ చలికాలం మాత్రం తినొచ్చండి, ఎందుకంటే వేడి చేస్తుంది కదా మన అనేసి తింటే మంచిదే. ఇప్పుడు వేగిపోయాయి కదా పోపులు, ఇప్పుడు వంకాయలు వేస్తుంది. అది నిండిపోయింటే మాడిపోతాయి కలిపి ఉంటాను. ముక్కలు వేసేస్తాను. పోతంటే అన్నిటికీ సర్దుకుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి, మొత్తం అంతా ముక్కలు పట్టాలి కదా. అలాగే పసుపు కూడా వేసిస్తుంది. కనిపిస్తుంది. ఇది బాగా కలిసాక అప్పుడు మూత పెట్టుకున్నాను. మూత పెడితే ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. వాటికి ఇప్పుడది పసుపు పడుతుంది బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకున్నాను. అలాగే ఈ పక్క రసం పెట్టుకున్నామండి. చూసారు కదా, ఈ రసంలో పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే టమాటాలు వేసుకున్నాను అన్నమాట. ముల్లంగి కూడా వేసుకున్నాం. ముల్లంగి ముక్కలు వేసుకొని రసం చేసుకున్నాం. చాలా బాగుంటుందండి. ముల్లంగివి, టమాటీ, మిరపకాయలు ఇలా వేసుకొని రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ ముల్లంగి దుంపలు, దొండకాయ ఫ్రై తోటి ముల్లంగి దుంపలు, ఈ టమాటీ, మిరపకాయలు ఇప్పుడు చలిగా ఉంటుంది కదండి, ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలాగ మనం చేసుకొని రైస్లో వేసుకుని తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ పక్క రైస్ కూడా అయిపోయింది అన్నమాట. చూసారు కదా, మనకి మగ్గిపోయి కొద్దిగా ముక్కలు. అలాగా మరొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు, మన ముక్కలు వేసిన ముక్కలు అలా మూత పెట్టడం వల్ల మెత్తబడ్డాయి, చక్కగా ఫ్రై అవుతుంది. అంతేనండి, దొండకాయ మనకి సాంబార్లోకి బాగుంటుందండి. సాంబార్ చేసుకొని దొండకాయ ఫ్రై అప్పడానికి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మూత తీసుకున్నామండి. చూసారు కదా, మనకి దొండకాయ అంతా దగ్గరికి అయిపోయింది అన్నమాట. మెత్తబడిపోయి ముక్కలన్నీ మనకి అడుగేమి అంటుకోకుండా చక్కగా ఫ్రై అయ్యాలి. ఇన్ని ముక్కలు కూడా అంత కొంచెం వేసుకోవాలి. ఇందులో కారం వేసేసుకుందాం. గరం మసాలా పౌడర్, కారం వేసేసుకుందాము. ఇంకొక 5 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. మనకి అలాగే ముక్కలు మెత్తబడతాయి కదా, కారం వేసుకున్నాం కదా, మొత్తం కలిపిస్తున్నాము. ఇక్కడ నుంచి దొండకాయ ఫ్రై మంచిగా అయిందన్నమాట. ఇక్కడ నుంచి దొండకాయ ఫ్రై మనకి బాగా అయ్యిందండి. కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఫ్రై చేస్తాం. మొత్తం ముక్కలు పట్టాలి. ఇక్కడ మంచిగా వాసన వస్తుంది, చాలా బాగా రోస్ట్ బాగా అయ్యింది కదా మనకి.
చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. దొండకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. ఎక్కడ మనకి మాడిపోకుండా అంటుకోకుండా రెడీ అయిపోయింది అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సరే, మనకి ఏది అడుగంటుకోకుండా మొత్తం కూర అంతా ఖాళీ అయిపోయింది. చూసారా, రసంలో ముక్కలు వేసుకున్నాను అనమాట. టమాటే, పచ్చిమిరపకాయ, తర్వాత ముల్లంగి దుంపలు వేసి తీసుకున్నాను. అలాగే రైసు, దొండకాయ ఫ్రై. మనము రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పులుసు వేసుకొని అవి నంచుకొని తింటే దొండకాయ ఫ్రై ఎవరికి నచ్చదు అనుకుంటారు, కానీ ఇలా వేపుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట. గరం మసాలా పౌడర్ వేసిన మంచి గుమగుమలాడుతుంది వాసన. సూపర్ అంటే సూపర్గా ఉంది. దొండకాయ ఫ్రై తయారైపోయింది అనమాట. చక్కగా కూర్చొని తినవలసిందే. ఇంకా చూసారా, ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మర్చిపోయానండి, పెరుగు, అలాగే అరటిపండు, అలాగే స్వీటు. చక్కగా తినండి. ఇలా చేసుకొని కడుపారా తినండి. చక్కగా బాగుంటుంది అనమాట. ఫ్రై చేసుకుని కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్లు కొడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే 800 చిల్లరగా వచ్చానమాట. ఇంకా కొంచెం మీరు ముందుకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు నేను వెళ్ళగలుగుతాను. ఇంకా కొన్ని వంటలు నేను చేయగలుగుతాను. సరే, ఓకే, బాయ్ బాయ్.